హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ చాలా స్పెషల్ దండి. నేను చాలా రిలేటెడ్ చీరలు బాగా కట్టేసి వాటి గురించి ఫ్యాషన్ టాకులు చేసేసి ఉన్నా. కానీ ఆ చీర అసలు నేసి ఒంటి మీదకి రావడానికి ఎంత ప్రాసెస్ ఉంది అనేది తెలుసుకుంటాం మనం ఇప్పుడు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఇండియా ట్రిప్లోనే చాలామంది ప్రమోషన్లు అడిగారండి. వాటిట్లో నుంచి బెస్ట్ పిక్ చేసుకొని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. నేను పిక్ చేసుకున్న వాటిట్లో ఇది చాలా వాల్యుబుల్ ప్రమోషన్ టైప్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఉంది. ఎందుకు చెప్తున్నాను చెప్పనా? రైతు దగ్గర నుంచి వచ్చిన కూరగాయని సూపర్ మార్కెట్లో చూపించడం ఒక రకం, రైతు దగ్గర ఉన్న కూరగాయని రైతు దగ్గరే చూపించడం ఒక రకం. ఇది అటువంటిది. షోరూమ్స్లో నేను ప్రమోషన్ చేయటం ఒక రకం అయితే, ఎక్కడి నుంచి ప్రోడక్ట్ షోరూమ్స్ దాకా వెళ్తుందో ఆ ప్లేస్కి వచ్చి చూపించడం. ఇది పెద్ద షోరూమ్ కాదండి, ప్రాపర్ ప్యూర్ కంచి మగ్గం సింపుల్ స్టోర్. ఇటువంటి స్టోర్లో ఉన్న క్వాలిటీ అండ్ ఆ రీజనబుల్ ప్రైస్, ఈ స్టోర్లో ఉన్న ప్రైస్ షోరూమ్లోకి వెళ్తే 3 times ప్రైస్ పెరుగుద్ది. సో అందరూ మిడిల్ క్లాస్ నుంచి అందరూ ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోగలిగే రీజనబుల్ ప్రైసెస్లో లోపల ఉన్నాయి. ఎందుకంటే ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందే 5 నిమిషాల ముందు నేను ఇవన్నీ చూసి వచ్చాను, ప్రైసులు కూడా తెలుసుకున్నాను. మీకు చెప్పాలి అంటే నేను ముందు మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఈ మగ్గం పుట్టడం నుంచి దీని హిస్టరీ కూడా తెలుసుకొని వచ్చాను. ఇప్పుడు నా నోటితో కంటే వాళ్ళ నోటితో ఎవరైతే దీన్ని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ నుంచి మనం అన్నీ తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం నరేష్ గారు అండ్ జ్యోతి గారిని మీట్ అయ్యామండి. వీళ్ళే ఇది మెయింటైన్ చేస్తున్నారు, బ్రదర్ అండ్ సిస్టర్ అనమాట. నా నోటితో కంటే వీళ్ళ నోటితో తెలుసుకోండి, దీని బ్యాక్గ్రౌండ్ అంతా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మేము అడగగానే మా స్టోర్కి వచ్చినందుకు. మాది యాక్చువల్లీ ధర్మవరం అండి. మా తాతగారు యాక్చువల్లీ ఈ శ్రీ వాసవి సిల్క్ ప్యాలెస్ అని ధర్మవరంలో మొదలుపెట్టారు. వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యామిలీ స్టార్ట్ చేసిండేది వీవింగ్ మా ఊర్లో. సో నేను 4th జనరేషన్ ఇప్పుడు ఈ బిజినెస్లో. హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయాలన్న ఒక ఉద్దేశంతోనే మేము యాక్చువల్లీ హైదరాబాద్లో ఈ స్టోర్ పెట్టడం జరిగింది. అండ్ మా మగ్గాన్ని కూడా తీసుకొచ్చాం ఊరు నుండి. ఇది 35 సంవత్సరాలుగా మాకు చీరలు ఇస్తూనే ఉన్న మగ్గం అన్నమాట. అయితే ఇక్కడికి తీసుకురావడానికి ఉద్దేశం ఏంటంటే, ఈ హ్యాండ్లూమ్ అంటే ఏంటి, ప్యూరిటీ ఎలా ఉంటుంది, అండ్ చీర జర్నీ ఎలా ఉంటుంది, మనకు రైతు ఎంత కష్టపడతాడో నేత కూడా అంతే కష్టపడతాడు. సో అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి, జనాలకు చూపించాలి. ఎందుకంటే మార్కెట్ ఈజ్ ఫ్లడెడ్ విత్ సో మెనీ క్వాలిటీస్. మెత్తగా ఉన్న ఏ బట్ట అయినా పట్టు అని చెప్పి అమ్మేసే కాలం ఇది. కానీ అందులో మన హ్యాండ్లూమ్ ఎలా ఉంటుంది, ఆ బట్ట ఎలా ఉంటుంది, ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది, కస్టమర్స్ ఫీల్ అవ్వాలి. అండ్ ఇక్కడికి వస్తే కూడా మేము కంప్లీట్ జర్నీ చూపిస్తూ ఉన్నాము. శారీ వీవింగ్ ఎంత కష్టమో చూపిస్తూ ఉన్నాము, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అనేది. అది చూపించడానికే యాక్చువల్లీ మా హెరిటేజ్ని ఇక్కడ ప్రజెంట్ చేయడానికే ఈ మగ్గాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. రైతు అన్న ఒక్క పదంకే నేను ఇక్కడికి వచ్చేసాను అనమాట. ఆ ఒక్క వర్డ్లో చాలా డిఫరెన్స్ ఉందండి. ఎవరైతే పండిస్తారో వాళ్ళకే ప్రాఫిట్ ఉండి, ఆ పండించింది ప్యూరిటీలో వాళ్ళ ఎదుటి వాళ్ళకి అమ్మాలనుకునే ఇంటెన్షన్ ఉంది చూసారా, దానికోసమే ఈ వీడియో అనమాట. ఒక్కసారి మనం శారీ డిజైన్ కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి చిన్న గ్యాప్ బార్డర్ డిజైన్ రెడీ చేసాము. అండ్ శారీ అంతా ప్లెయిన్ వేస్తూ ఉన్నాము. సో నెక్స్ట్ బుట్టాస్ కూడా మనం యాడ్ చేస్తూ ఉన్నాం ఈ శారీకి. సో ఇక్కడ ఎవరన్నా కానీ పలానా కలర్ కావాలి, పలానా బుట్ట కావాలన్నా కానీ వీ కెన్ కస్టమైజ్ దట్, వీ కెన్ టేక్ దట్ ఆర్డర్. ప్యూరిటీ డిఫరెన్స్ మనకు బాగా తెలుస్తుందండి. సో ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం మగ్గం చూసాము, ఆ మగ్గం చేసిన ఎఫర్ట్ చూసాము. ఇప్పుడు మనం చూడబోయేది ఇప్పటి జనరేషన్కి అప్పటి మగ్గం నేసిన ప్యూర్ క్లోత్స్ అన్నమాట, ప్యూర్ పట్టు శారీస్. ఫస్ట్ మనకు ఇక్కడ తయారు చేసిన చీర చూపించేస్తాను. ఇందాక బయట మనం చూసాం కదండి, ఆ శారీ ఇది హైదరాబాద్లో నేసిన కంచి చీర అండి. పేరు కూడా చాలా బాగుంది. హ్యాండ్ మేడ్ చాలా మంది ఎక్స్పెన్సివ్ అనుకుంటారు, హ్యాండ్లూమ్ కదా, కానీ అది కూడా రీజనబుల్ ప్రైస్. దీని ప్రైస్ చెప్పేసేయండి, ఇంకెందుకు మనం మొహమాట. 11,500 అండి. 11,500 ప్యూర్ పట్టు శారీ హ్యాండ్లూమ్. సో మనం ఇదే షోరూమ్స్కి వెళ్తే దీని ప్రైస్ నేను మాటలతో చెప్పక్కర్లా. సో ఇప్పుడు మనం సింపుల్గా ఉన్న పట్టు శారీ చూసాం కదా, ఇప్పుడు మనం హెవీ లుక్, బ్రైడల్ లుక్ చూస్తాము, వింటేజ్ చూద్దాము. అండ్ ఒక కొత్త రకం అండి, అది నేను ఇక్కడికి రావడానికి కరెక్ట్గా ఈ షూట్ చేయడానికి 5 నిమిషాల ముందు నాకు చూపించారు.
దాని మీదే హయ్యెస్ట్ నా ఫోకస్. ఫస్ట్ అసలు అది చూద్దాం, దేని గురించి మాట్లాడుతున్నానో చూపిస్తాను. ఈ చీర గురించి యాక్చువల్లీ చెప్పడానికన్నా ఇది మన హిస్టరీ, మన హెరిటేజ్ అనే చెప్పొచ్చు అండి. ఊసీ శారీ అంటాము. ఒకప్పుడు ఊసీ శారీ అంటండి. కంచిలో వీవ్ అయిన ఫస్ట్ స్కిల్ అనమాట ఈ ఊసీ అనేది. అంటే ఇక్కడ మనం హారిజాంటల్ జరీ చూస్తున్నాం చూడండి, ఈ హారిజాంటల్ జరీ లైన్స్ ని ఊసీ అంటాం. అంటే వార్పులోనే ఈ జరీని అతికిచ్చి వీవ్ చేస్తాం అనమాట. సో అది ఊసీ. ఒకప్పుడు కంచి చీరలు ఉండాలి అంటే కంపల్సరీ ఒక ఊసీ చీర కొనండమ్మా అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ స్కిల్ ఇట్స్ అ ఫర్గాటన్ స్కిల్ అండి ఇప్పుడు. సో మళ్ళీ మేము అది రివైవ్ చేసి ఆ గ్రాండ్నెస్, ఆ రిచ్నెస్, అంటే రాచరికం కనిపిస్తుందండి ఊసీలో. కంపల్సరీ ఆ రాచరికం. ఈ లైన్ కరెక్ట్ గా సెట్ అయింది. రాచరికం కనిపిస్తున్నారు చూసారా. ఈ శారీ బ్లౌజ్ అండి, బ్లౌజ్. అండ్ బ్యూటీ ఆఫ్ ఈ శారీ వచ్చేసి మనం వీవింగ్ అండి. మనం వీవింగ్ ఎక్కడైనా ఒక పోగు కూడా లేదు. ఈ చేతలో ఉన్న క్వాలిటీ ఇప్పుడు మనం వచ్చే టిష్యూస్ లో లేదండి. ఈ చీరకి నేను రియల్లీ ఇంప్రెస్ అనమాట. రాగానే అసలు వీళ్ళ హెరిటేజ్ స్టైల్ చెప్తా నాకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను దానికి ఇంప్రెస్ అయ్యి నాకు ఎలాంటి ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ నేను చెప్పాలనుకున్నానండి. ఇటువంటిది ఎక్కడ మనకి అసలు దొరకదు అనుకుంటా. లైట్ వెయిట్ హ్యాండ్లూమ్, ఎంత ఫ్లెక్సిబుల్. మీరు ఎంతన్నా మడతలు పెట్టండి, నలగదండి. మనకు జరీ కూడా పగలదండి. దీని ప్రైస్ నాకు ఒక్కసారి చెప్పండి, అందరికీ తెలియాలని చెప్పి. దీని క్వాలిటీ, ఇంత క్వాలిటీ, ఇంత హెరిటేజ్, ఇంత ప్యూరిటీ ఉన్నది 15,000 అంట. సో ఇది కట్టుకుంటే ఉండే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో కూడా ఒక్కసారి నేను మీద వేసుకొని చూపిస్తాను. 15,000కి మీకు ఒక హెరిటేజ్ ప్యూర్ శారీ, హ్యాండ్లూమ్ లో ఉన్న ప్యూరిటీతో మన కల్చర్ ని రిప్రజెంట్ చేస్తా ఉండే శారీ రావటం అనేది చిన్న విషయం కాదు. ఒక ఫ్యాన్సీ శారీయే ఉంటుందండి 20,000. ఈ లుక్ మనం ఎన్ని కంచి టిష్యూ శారీస్ కట్టుకున్నా లుక్ రాదండి. అది ఈ పాతకాలపు కల్చర్ని రిఫ్లెక్ట్ అవటం ఉంటుంది చూసారా, అసలు అమేజింగ్ అసలు. సో మీకు చెప్పాను కదా, ఎక్కడా చేయటం లేదు, ఇది ఎక్కడా దొరకదు. సో ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. మీ షాప్ పేరు మీ నోటితో చెప్పి, మీ లొకేషన్ కూడా మీ నోటితో చెప్పండి. జనరల్గా ఇవన్నీ లాస్ట్లో చెప్తాము. ఫస్ట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ శారీ మోడల్ రిలేటెడ్ చాలా కలర్స్ ఉన్నాయి. ఇది మళ్ళీ మీకు దొరకాలంటే ఈ ప్లేసే, అందుకని. మా స్టోర్ పేరు JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అండి. ఇక్కడ హైదరాబాద్లో గాంధీనగర్ కవాడిగూడలో ఉంది. డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడతో మిమ్మల్ని వదిలిపెట్టాల, ఇంకా ఒక రేంజ్ లుక్ అన్నీ చూపిస్తున్నాను. కాకపోతే ఈ శారీలో ఉన్న కలర్స్ని ఒక్కసారి ఇక్కడ పెడతారా? చూపిస్తాను. ఎంత ఇంప్రెస్ అవ్వకపోతే ఆయన నేనే అడిగి చూపించమని చెబుతున్నాను చూసారా. ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ అని చెప్పేసి యాక్చువల్లీ ఈ ఆరెంజ్ కలర్ వీవ్ చేయించామండి. మనకు ప్యూర్ కుట్టు చీరలు కూడా కనుమరుగైపోయాయండి. అంత ఈజీగా కుట్టు చీరలు దొరకట్లేదు. సో వీ హ్యావ్ 2 versions ఆఫ్ దిస్. ఇది కుట్టు వర్షన్ అండి. ఇదిగోండి, కుట్టు బోర్డర్ అంటే ఇలా ఉంటుంది. చాలా థిక్గా డిఫరెంట్గా ఉంది కదండి. ఇక్కడ కరెక్ట్గా ఈడ కుట్టు అండి. చాలా బాగుంది, చాలా యూనిక్ మోడల్స్. అసలు దీన్ని ఇంత స్పెషల్గా చూపించడానికండి ఎక్కడా మనకి అవైలబుల్ ఉండదు, ఇక్కడ మాత్రమే అవైలబుల్ కాబట్టి ఇంత స్పెషల్గా చూపిస్తున్నాం అనమాట. మీకు ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేడం. నేను ఒకసారి మీకు కలెక్షన్ వైజ్ చూపిస్తాను, ప్లీజ్ ఒకసారి కూర్చోండి. వింటేజ్ కలెక్షన్ అనమాట. ఇది ప్యూర్ వింటేజ్ కలెక్షన్ అండి. అంటే మన పాత డిజైన్లు, కనుమరుగైపోయిన డిజైన్లు ఇప్పుడున్న లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్లో వీవ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడున్న జనరేషన్కి అప్పీల్ అయ్యేలాగా కూడా చేస్తున్నాం. చూడండి, చెక్స్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీనే. చూడండి, ఇందులో చెక్స్ కూడా మళ్ళీ గోల్డ్ సిల్వర్ రెండు ఉన్నాయి. ఆ ప్యూరిటీ చాలా డిఫరెన్స్ ఉందండి. కంప్లీట్ ఆథెంటిక్ కంజీవరం కలెక్షన్ అండి. 26,000 అండి. ఇది 26,000 అండి. కంప్లీట్ వెడ్డింగ్ అకేషన్లకి వింటేజ్ లుక్ ఇప్పుడు బ్రైడ్స్ చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి బెస్ట్ ఆప్షన్ అనమాట. చాలా మంది చాలా ప్లేసుల్లో ప్రైస్ అడిగితే హెసిటేట్ అవుతారు, చెప్పడానికి ఇష్టపడరు. మాకు ప్రాబ్లం లేదండి. అది ఆ డిఫరెన్స్ నేను మీకు ఇవాళ చూపించాలనుకున్నా. ప్రతి ప్రోడక్ట్ ప్రైస్ ఎందుకు చెప్తున్నామంటే నార్మల్గా ఇక్కడ నెయ్యడానికి, షోరూమ్కి డిఫరెన్స్ చూపించడానికి, డైరెక్ట్ నేసిన దాంట్లో ఉన్న క్వాలిటీ ఉన్న ప్రైస్కి మనం తీసుకుంటున్నాం. అదే ఇది ప్లేస్ మారిందంటే ప్రైస్ కూడా మారుతుంది. వింటేజ్ కలెక్షన్లోనే సింపుల్ బార్డర్, బ్రాడ్ చెక్స్, చిన్న బార్డర్. కొంతమందికి హెవీ బార్డర్స్ ఇష్టం ఉండదు. ఎస్, ఇప్పుడు ఈ వింటేజ్ కలెక్షన్స్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం అండి. మన ఆథెంటిక్ కాంజీవరం అనేది ప్యూర్గా మనం ఈ కలెక్షన్స్లో చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనం వింటేజ్ చూసాము. ఇప్పుడు ఇది వచ్చేసి డ్యూయల్ టోన్ జరీ అండి. డ్యూయల్ టోన్ జరీ అంటే మనం మామూలుగా ఇక్కడ మీరు చూసింది ఎయిదర్ మనకు గోల్డ్ జరీ కానీ సిల్వర్ జరీ కానీ. అయితే మేము ఏం చేసామంటే ఇప్పుడు అక్కడ మనకు షటిల్స్ ఉన్నాయి. ఇది మనకు రా సిల్క్ అండి. అంటే మనకు ఫస్ట్ సిల్క్ వచ్చేది మనకు అక్కడ పండించిన వాళ్ళ దగ్గర నుండి ప్రాసెస్ అయిన తర్వాత వచ్చే సిల్క్. ఇది కొంచెం రఫ్ గా ఉంటుంది, మీరు ఫీల్ అవ్వచ్చు. ఈ సిల్క్ ని మనం డైయింగ్ కి ఇచ్చి పంపిస్తాం, అప్పుడు ఇది స్మూత్ ఉంది. సో ఇలా వచ్చిన తర్వాత మనము ఇవి బోట్ అంటాం అనమాట. ఇప్పుడు వైండింగ్ మిషన్స్ వచ్చాయి. ఆ మిషన్ లో ఈ బోట్ ని చుట్టేసుకొని షటిల్స్ లో, ఈ షటిల్ లో నుండి ఈ బోట్ లో నుండి థ్రెడ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ థ్రెడ్ వీవింగ్ కి వెళ్తుంది. ఇది మనకు రీడ్ అంటాం అనమాట.
అంటే శారీ యొక్క టెక్స్చర్ని డిసైడ్ చేసే పరికరం ఇది. టిష్యూకి ఒక రకమైన రీడ్ వాడాలి, ఎంత థిక్నెస్ ఎంత థిన్ మొత్తం మన దీని నుంచే వస్తుంది. సో ఇవన్నీ చూపించడానికే ఈ మెయిన్ స్టోరీ బోర్డ్ తయారు చేసామండి. మేము జరీ కూడా ఇన్ని కలర్స్ రెడీ చేసాం. ఫస్ట్ టైం జరీలో ఉంటే గోల్డా సిల్వరా అంతే చూసాం. ఇన్ని కలర్స్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్ జరీస్ అంట. సో మేము డ్యూయల్ టోన్కి ఏం చేసామంటే ఈ బోట్ చుట్టేటప్పుడే ఒక పోగు గోల్డ్ జరీ, ఒక పోగు సిల్వర్ జరీ కలిపి చుట్టామన్నమాట. కలిపి చుట్టి నేసిన చీర ఇది. ఇప్పుడు ఇక్కడ మీకు 2 కలర్లు కనిపిస్తాయి. ఇప్పుడు మనకి ఒక బట్టలో కల్నాథ్ అంటారే, అలా జరీలో కల్నాథ్ కనిపించింది. మీకు కెమెరాలో ఎలా వస్తుందో కానీ కళ్ళతో చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. చాలా బాగుంది. ఇది మనకు చూడడానికి సింపుల్ గా ఉంటది, బట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటది. అవుట్పుట్ చాలా యూనిక్ అవుట్పుట్ అండి. ఇప్పుడు మనం ఇప్పుడు చీరలు అందరూ కట్టుకొని మంచి మంచి ఫొటోస్ దిగాలనుకుంటారు. ఒక్కొక్క ఫోటో షేడ్ లో డిఫరెంట్ 2 కలర్స్ లో వస్తుంది ఒకటేసారి. వెరీ నైస్. ఇప్పుడు ఆరెంజ్ అనేది కూడా చాలా ట్రెండింగ్ అంటే ఇప్పుడు వచ్చే పెళ్లి కూతుర్లకి ఇది చాలా అప్పీల్ వస్తుంది. మేము కూడా యూత్ లాంటి వాళ్ళమేనండి. సో అలాగే ఇప్పుడు మనకు డ్యూయల్ టోన్ ఎలా అయితే చేసామో మేము ఫ్యూజన్స్ కూడా చేస్తామండి. ఫ్యూజన్ కథాన్ బెనారస్ కాంజీవరం అంటే మన బనారస్ కథాన్ శారీ ఇన్స్పైర్డ్ డిజైన్. బనారస్ కథాన్ శారీ మీకు తెలిసింది. సో దాన్ని ఇన్స్పైర్ చేసుకొని కంచిలో యాడ్ చేసి నేను ఫస్ట్ ఇప్పుడు మీరు తీస్తుంటే ఫస్ట్ బెనారస్ అనుకున్నా, ఇక్కడ దగ్గరికి చూస్తే కంచి. కథాన్ శారీస్ కి మంచి ట్రెండింగ్ ఉంది. కలర్ ప్యాటర్న్ కూడా చూడండి, ఇది మామూలుగా మన కంచి చీరల్లో పడే పింక్ కాదు ఇది. అవును, ఇది కథాన్ శారీస్ లో పడే పింక్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మిఠాయి పింక్ అంటాం అన్నమాట. ఇది ఫ్యూజన్ బనారస్ వచ్చేసి 27,000 అండి. ఇది 27,000 అండి. ఇది డ్యూయల్ టోన్ శారీ, దిస్ ఇస్ 34,000. నేను ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అండి కంఫర్టబుల్గా ప్రైసెస్ ఓపెన్గా ఇలా చెప్తున్న ప్లేస్ ఇదే ఫస్ట్ టైం. మీరు చూసే ఉంటారు ఇండియా ట్రిప్లో కొన్ని ప్రమోషన్స్ చూస్తారు, ప్రైస్ చెప్పడానికి చాలా మంది హెసిటేట్ అవుతారు. మీరు ఒక్కళ్ళే డైరెక్ట్ ఉన్న ప్రైస్ అసలు ఫీల్ అవ్వకుండా చెబుతున్నారు. ఇక మీరు ప్యూరిటీ కూడా డిఫరెన్స్ మీరు చూడొచ్చు. మనం మాట్లాడే మాటలో వచ్చిన అవుట్పుట్లో ఉన్న ప్యూరిటీ అన్ని చక్కగా కనిపిస్తున్నాయి. హ్యాండ్లూమ్ మీరు టిష్యూ అన్నారు కదండి, బయట చాలా టిష్యూలు చూసింటారు. ప్రాపర్ హ్యాండ్లూమ్ టిష్యూ ఇది. బయట టిష్యూలు చాలా హార్డ్ ఉంటాయి కదా, ప్రాపర్ హ్యాండ్లూమ్ టిష్యూ. ఇదేంటి అసలు ఇంత స్మూత్గా ఉంది? నేను ఫస్ట్ టైం చూడటం హ్యాండ్లూమ్ టిష్యూ. కుట్టు అండి, ప్రాపర్ కుట్టు. ఇప్పుడు చూడండి కింద టిష్యూ కాదు, కింద కంప్లీట్ సిల్క్ వార్ప్. అక్కడ రేషం వార్ప్ వస్తుంది, ఇక్కడ జరీ వార్ప్ వస్తుంది. ఇది ప్రాపర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి. దీన్ని మనం స్క్వీజ్ చేస్తుంటే ఉండే స్మూత్నెస్, ఆ క్వాలిటీ కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది, మళ్ళీ లైట్ వెయిట్ ఇది. అవునండి, మీకు ఎందుకంటే ఇప్పుడు ప్యూర్ టిష్యూ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ప్యూర్ జరీ అంటే ఏంటి, సిల్క్ థ్రెడ్కి జరీ కోటింగ్ ఇచ్చిండేది ప్యూర్ జరీ. ఎప్పుడైతే నైలాన్ పాలియస్టర్ జరీ వాడతారో వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఈ వెయిట్ కూడా మీరు చూడొచ్చు. అసలు ఈజీ టు మౌల్డ్ అండి, చాలా బాగుంది. చాలా ఇంప్రెస్ అయ్యామండి. ఇది మాత్రం బ్లౌజులకి బయట వర్క్లకి చాలా ఖర్చు పెడుతున్నారు, అయినా కానీ సాటిస్ఫై అవ్వట్లేదు. కానీ మేము ఇక్కడ బ్లౌజెస్ కూడా స్పెషల్గా వీవింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కలెక్షన్ స్టార్ట్ చేసాము. దిస్ ఇస్ అవర్ వింటేజ్ హెరిటేజ్ కలెక్షనే. ప్యూర్ మనకు ఓల్డెస్ట్ బార్డర్స్ అండ్ పాత డిజైన్స్ని రివాంప్ చేసిండేది. బట్ ఇక్కడ మీరు బ్లౌజ్ చూసారంటే ఈ శారీ చెక్స్ ఒక్కసారి చూడండి. అబ్బా, బ్లౌజ్ ఫుల్ జరీ ఉందిగా. యూజువల్లీ మనకు ఇలాంటి బ్లౌజెస్ దొరకవు. వర్క్ కూడా అవసరం లేదు, అసలు హెవీ లుక్. అసలు వీడియోలో ఎంత అందంగా పడుతుందో డైమండ్ కట్ ప్యాటర్న్ అండి. మనకు ఇక్కడ మాత్రం అదిరిపోతుంది. అసలు నాకు ఫుడ్ కూడా అవసరం లేదు, ఈ జ్యూస్ బతికేయచ్చు అన్నట్టుంది ఒక్కొక్క అవుట్పుట్. ఇక మీరు ఇక్కడికి వస్తే మీరు చూసే కలెక్షన్ అయితే నిజంగా మీకు కళ్ళు చెదిరిపోతాయి. దిస్ ఇస్ అవర్ స్పెషల్ బ్రైడల్ కలెక్షన్ అండి. డిజైన్ కూడా ఫస్ట్ నేను మీ వీడియోలోనే చూపిస్తూ ఉన్నాను. ఇది ఈ రోజు పొద్దున్నే నాకు వచ్చింది ఊరు నుండి. స్పెషాలిటీ కూడా ఏంటంటే అండి, మీరు అక్కడ నుండి చూడొచ్చు, 1 2 3 4 5 6 7 మీనాలు, 7 కలర్స్, 7 మీనా వర్క్స్, 7 రకాల మనకు సిల్క్ థ్రెడ్స్తో కంప్లీట్ క్రాస్ సెక్షనల్ అండి. ఇప్పుడు స్ట్రైట్గా అంటే వీవ్ చేసేయచ్చు ఈజీగా. ఇక్కడ వరకు ఒక కొమ్ము తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఇంకో కొమ్ము తీసుకోవాలి, మళ్ళీ ఇక్కడ మార్చాలి. ఎక్కడ ఒక్క సీక్వెన్స్ మిస్ అయినా ఎంటైర్ శారీ డిజైన్ మారిపోతుంది. శారీ అంతా అదే ప్యాటర్న్లో నేసింటారు. వీడియోలో చూసిన దానికన్నా అండి మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి కళ్ళతో చూడండి, మీ ఒపీనియన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంత ప్యూర్ క్వాలిటీ శారీ మనం తీసుకుంటున్నాము అనే ఒక ఎమోషన్ డిఫరెంట్గా ఉంటుంది. కంజీవరంలో వనం సింగారం అనే డిజైన్ ఇది మన ఓల్డెస్ట్ వీవింగ్ డిజైన్. ఈ డిజైన్ గురించి అసలు నేను ఇంకా మాటలు చెప్పలేను, మీరే కళ్ళతో చూడండి. ప్యూర్ కుట్టు అండి, ప్రాపర్ ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇదంతా మన వనం సింగారం కాన్సెప్ట్ అండి. వనం సింగారం కాన్సెప్ట్ అంటండి ఇది. మనకు కనుమరుగైపోయిన డిజైన్స్ ఏవి, అసలు కంచి డిజైన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యాయి, ఏవి ఆ ఎలిమెంట్స్ ఏవి, అవన్నీ తీసి వీవ్ చేపిద్దాం అనే యాక్చువల్లీ నా ప్లాన్ ఉన్నది. ఇదంతా పార్ట్ ఆఫ్ దట్ కలెక్షన్. ఈ కలెక్షన్స్ చూసినాక అసలు మేము మన ప్రజెంట్ షాప్స్లో చూస్తుంది ఏంటి అనే ఫీలింగ్ వచ్చిందండి. 10 చీరలు చూసి ఒకటి పిక్ చేయడం చాలా కష్టం లాగా 10 చీరలు చూస్తే 10 పిక్ చేయాలనిపించేటట్టు ఉన్నాయి. నేను ఇది
ఏదో వీళ్ళు నన్ను చెప్పమన్నారో లేకపోతే చూపిస్తున్నారో అందుకని పొగుడుతున్నట్టు కాదండి. జస్ట్ ఇది పర్సనల్ ఎమోషన్. ఈ శారీస్ ఈ రెండు నేను అసలు వచ్చినా చూడలా, ఇక్కడ ఉన్న ఊరికే అలా పైపైన చూసి తెలుసుకున్న వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటేనే కదా మనం సజెస్ట్ చేసేది. ఒక్కొక్క కలెక్షన్ చూస్తుంటే ఆ హెరిటేజ్, ఆ రాయల్టీ చాలా డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ ఇప్పుడు ఉన్న మార్కెట్లో అవైలబుల్ అయ్యే దాంట్లో ప్యూరెస్ట్ జరీ అండి, ఆఫ్ ద ప్యూరెస్ట్ జరీ. యూజువల్లీ 2G 3Gలు 5Gలు అవన్నీ అంటున్నారు. 2 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు అదంతా ఉండదండి. ప్యూర్ జరీ అంటే సిల్క్ థ్రెడ్కి మనం ఇచ్చే కోటింగ్. ఆ కోటింగ్ యొక్క ప్యూరిటీ మోతాదు ఎంత ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ ఈ జరీని కూడా మనం యాక్చువల్లీ తమిళనాడు ఒక కోఆపరేటివ్ అక్కడ సొసైటీ ఉంది, హూ టెస్ట్స్ ద జరీ థ్రెడ్ని కూడా మనం అక్కడికి పంపించాం. వెరీ సూన్ మాకు సర్టిఫికేషన్ కూడా దొరుకుతుంది, ఇది ఎంత ప్యూరిటీ ఉంటుంది అది విత్ ప్రాపర్ సర్టిఫికేటే ఈ చీరని మేము అందజేస్తామండి. డార్క్ రత్నావళి కలరు, అంత పెద్ద బార్డర్, అది ఆల్మోస్ట్ మోకాల దాకా వచ్చేటట్టుంది కదా. ఈ చెక్స్ చూడండి, ఈ చెక్స్లో ఉన్న ఫిల్లింగ్ కూడా చూడండి, దగ్గరికి ఇలా తీస్తా మీరు చూడండి. మీరు నేను ఇది ఎలా ప్రజెంట్ చేయాలో కెమెరా ముందు అర్థం కావట్లా, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఒక్కొక్కటి. అసలు ఇది సింపుల్ డాటెడ్ ప్యాటర్న్ అండి, సింపుల్ మైల్డ్ చెక్స్లో మేము కంచిలో ఎంత ప్యూరిటీ ఇంత డిజైన్స్ ఎలా అయితే చేస్తున్నామో అక్రాస్ ఇండియా మేము డిఫరెంట్ వీవర్స్, మాకు వీవర్ ఫ్యామిలీస్తో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళతో కూడా ఇలాంటి ప్యూరిటీ ఇలాంటి డిజైన్స్ చేయిస్తున్నాం. అలా 2 బనారస్ డిజైన్స్ ఈ వీడియోలో మీతోనే లాంచ్ చేయిస్తూ ఉన్నాము. ఇది ప్లాన్ చేసింది కాదండి, దైవాధీనం అంతే. సో నిన్న ఎప్పుడైతే వచ్చాయో మేము అప్పుడే అనుకున్నాం ఈ వీడియోలోనే లాంచ్ చేస్తే బాగుంటుంది, చూపిస్తే బాగుంటుందని. చూడండి, ఇది మన వీడియోలోనే లాంచ్ అయిన స్పెషల్ శారీ అండి, బెనారస్ కడవా బుట్ట కదా. ఈ సారీ ఫైనలైజ్ చేయడం అండ్ మొత్తం ఎగ్జిక్యూషన్లో మా అక్క పాత్ర ఎక్కువ ఉంది, సో తనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరే చెప్పండి. ఇది బెనారస్లో కతాన్ కడవా ఏక్తారా జరీ. ఈ జరీ వీవింగ్ చూడండి, పోగులు ఇవ్వదు. దీన్ని తిరగేస్తే లోపల పక్క చూడండి, బయట లోపల ఒకే టైప్ ఆఫ్ పోగులు ఉన్నాయి. మనకి ఏటికి పట్టుకోటాలు, మీకు గుర్తుందో లేదో, అది వరకు నేను కొన్ని ఫ్యాషన్ టాకులు చేశాను పట్టు చీరల మీద, అడుగున నెట్టే ఇచ్చుకున్నాను అని చెప్పాను, గుర్తుందా? ఎందుకంటే పట్టుకోకుండా ఉండటానికి. దీనికి అవసరం లేదు, చాలా డిఫరెన్స్ ఉంది. కూడా చూడండి బ్లౌజ్ ప్యాటర్న్, మనం ఏమీ వర్క్ చేయకుండా ఇలా వేసుకుంటే చాలు, దీని అందం అదే వస్తుందండి. చాలా ఎలగెంట్గా ఉంది. ఇంకొక డిజైన్, టోటల్ ఓవరాల్ 2 డిజైన్స్ ఈ సిరీస్లో. మనము 100 మిషన్ మేడ్ చీరలు కొనుక్కోవడం కంటే 10 ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే అవి ఒక్కసారి కట్టినా రెండోసారి కట్టాలంటే దాన్ని ఎంతో డెకరేట్ చేయాలి. సో వీటిని ఒక్కసారి కాదు 100 సార్లు కట్టినా ఇవి చెక్కు చెదరవు. నో ఐరన్ నీడెడ్ అసలు. అదే నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయొచ్చు. ఒక హెరిటేజ్ లాగా మనము హ్యాపీగా పాస్ ఆన్ చేయొచ్చు. చీర పాడవటం అనేది లేదు, ఓల్డ్ అవ్వటం అనేది కూడా లేదండి, ప్యూరిటీ తేడా అదే. మరి దీని ప్రైస్ కూడా చెప్పేస్తారా? ఎస్, 42,000 అండి. ఎంత నేత అండ్ ఎంత కారిగారి వర్క్ ఉందో దాన్ని బట్టి ప్రైస్ కొంచెం పెరిగింది. బయట లక్షల్లో కంటే ఇక్కడ మనం వేలల్లో చూస్తున్నాం. మాది ఏదున్నా కానీ డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్ ప్రైసింగ్ అండి. అండ్ వీవర్స్ ప్రైసింగ్ అండి. స్ట్రిక్ట్ పాలసీ ఏంటంటే ధర్మవరంలో మా షాప్లో అక్కడ ఏ ప్రైసింగ్ అయితే ఉందో అదే ప్రైసింగే ఇక్కడ కూడా ఫాలో అవుతున్నాం. ఇప్పటిదాకా మనము బ్రైడల్ ఫీల్ వచ్చేవి హెవీ పార్టీ లుక్ శారీస్ మాత్రం చూసాం. మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా చూద్దాం, ఎందుకంటే అందరూ ఎఫోర్డ్ చేయగలగాలి హ్యాండ్లూమ్ని. ప్యూర్ హ్యాండ్లూమ్. ఇప్పుడు నేను ఊసి అనేది మీకు చెప్పాను కదా, అది జస్ట్ స్కర్ట్ పోర్షన్లో మాత్రమే ఇచ్చి చిన్న కటింగ్ బుట్ట ఇచ్చేసి ఒక సింపుల్ జామెట్రికల్ లైన్స్ని ఒక మోటివ్గా తీసుకున్నాం మనం. ఇక్కడ గోల్డ్ సిల్వర్ జరీ వచ్చింది చూడండి. ఒకటి గోల్డ్ బుట్ట, ఒకటి సిల్వర్ బుట్ట అండి. అండ్ సింపుల్ మనకు బాడీ కూడా చాలా సింపుల్ జామెట్రికల్ లైన్స్ అనమాట. అంటే ఎందుకంటే ఫ్లవర్స్ అనేది అందరూ చూస్తూనే ఉంటారు, మనకు సింపుల్ అకేషన్స్కి కానీ ఈజీగా వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో యాక్చువల్లీ ఇది తయారు చేస్తాం. ఇది ఎంత ఉంటుందండి? 13,500. 13,000 అండి. వెరీ నైస్. ఇందులో కూడా మనం యాక్చువల్లీ వింటేజ్ కాన్సెప్ట్స్ చేసామండి. మనకు స్టార్టింగ్ రేంజెస్లో కూడా అది కూడా చూపిస్తాను. మన పాత అమ్మమ్మల నాటి కాలంలో ఉండే చెక్స్, టెంపుల్ కుట్టు. ఇందులో కూడా ఇప్పుడు మనకు లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ అన్ని కొత్తవేనండి. లేటెస్ట్ కలర్ కాంబినేషన్. అవును అవును. మనం చూడండి, మంచి పేస్టల్ గ్రీన్ మిక్స్డ్ విత్ మెజంతా. మనం పేస్టల్ కలర్స్ లో కూడా వీ హ్యావ్ వండర్ఫుల్. మీకు తెలిసిందే ఇప్పుడు పేస్టల్ కలర్స్ లో వింటేజ్ లుక్ బాగా ట్రెండ్ అయిపోయింది. సో ఇలాగే మనము బార్డర్లెస్ శారీస్ కూడా తయారు చేసాం. మీ షాపుకి స్టార్టింగ్ వచ్చి ఉండాల్సిందండి. రాగానే ఫస్ట్ వీక్లో మనం హడావుడిగా చాలా కొనేస్తాం. అప్పుడు నాకు వీళ్ళు తెలియదు, మేబీ పాపం అప్పుడే మీరు అప్రోచ్ అయ్యారు, నేను చూసుకోవాలి.
ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా అనమాట, లేట్గా తెలుసుకున్నాను వీళ్ళ గురించి. ఆపోజిట్ కాంట్రాస్ట్, బార్డర్లెస్, సింపుల్ ఆపోజిట్ కాంట్రాస్ట్ అండ్ అటాచ్ పళ్ళు అండి. సాటిస్ఫై కాకపోయినా అప్పుడు సెకండ్ ఆప్షన్స్ చూసుకోండి. నా ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నది ఫస్ట్ ఈ షాపుకి రాలేదు అని. సో నాలాగా మీరు కూడా రిగ్రెట్ అవ్వకండి. ఇది నేను బాగా ఇంప్రెస్ అయి చెబుతున్న మాట అనమాట, మనసులో నుంచి వచ్చిన మాట. వీళ్ళు పాపం జస్ట్ వాళ్ళ ప్రొడక్ట్స్ మాత్రమే చూపిస్తానన్నారు, నేను నా ఫీలింగ్స్ అన్నీ చెప్తున్నాను. 14,000 14,000 అండి. ఇది 19,800. ఇది 19,800. ఆపోజిట్ కాంట్రాస్ట్ మనకు పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ బార్డర్ లో సింపుల్ ఎంబోజ్ మీనా బార్డర్ యాడ్ చేసాం. ఇది యాడ్ చేయటం వల్ల డిఫరెంట్ లుక్ వచ్చింది. కలర్ కాంబో సెలెక్షన్ ఆవిడండి వాళ్ళ సిస్టర్ హ్యాండ్ పడుతుంది. మర్చిపోయాను, థ్రెడ్ది కూడా మీ దగ్గర నేను ఇందాక చూశాను కదా, నేను రాగానే చూసాను అనమాట కలర్ కాంబోస్ గురించి. ఎక్కువ మేము బుర్ర బద్దలు కొట్టుకునేది ఏ కలర్లు వెయ్యాలి, ఇంకా కొత్త కలర్లు కావాలి, మనం ఎన్ని చూపించినా ఇంకా కొత్తది కావాలి అని అంటూ ఉంటారు. సో ఈ బుక్ ఏనండి ఎక్కువ శాతము ఈ బుక్లోనే మేము టైం స్పెండ్ చేస్తాము. ఇది ప్రతి ఒక్కటి కూడా మనకు సిల్క్ థ్రెడ్ అండి, ప్యూర్ సిల్క్ థ్రెడ్నే డై చేసి ఇక్కడ మనకు ఉంటుంది. సో మీకేంటంటే అండి మామూలుగా ఒక రెడ్ అంటే ఒక రెడ్ అంటారు, లేకపోతే చిల్లీ రెడ్, టొమాటో రెడ్ అంటారు. కానీ మాకు చూసారా ఎన్ని రెడ్స్ ఉన్నాయో, ఒక్కొక్క పేజ్లోనే 7 రెడ్లు ఉన్నాయి. సో మాకేంటంటే ఈ నంబర్స్ అండి, మేము డైయింగ్ యూనిట్ కూడా ఈ పర్టికులర్ నంబర్ చెప్తేనే ఆ పర్టికులర్ టోన్ పడుతుంది. నేనేదో జస్ట్ కలర్ నంబర్ రాసిస్తే సెట్ కాదు. సో పేస్టల్ కలర్స్ చూడండి, మెటాలిక్ కలర్స్ చూడండి, మెటాలిక్ పేస్టల్ కలర్స్. అయ్యో బాబోయ్, బ్లూలో ఏంటండి ఇన్ని ఉన్నాయి. సో ఇవన్నీ మేము కాంబినేషన్స్ సెట్ చేసి ఓకే బార్డర్ పలానా ఉంటే విజువలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఆ విజువలైజేషన్ కెపాసిటీ ఉంటేనే మనం కొత్త కలర్స్ తీయగలుగుతాం అనమాట. ఇన్ని కలర్లు ఉన్నా కానీ అయినా కానీ బుర్ర బద్దలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఏది కలర్స్ అంటే ఏముంది, గట్టిగా రెయిన్బో కలర్స్ అంటారు. ఇప్పుడు చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో కస్టమర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికైనా పలానా డిజైన్లో అంటే మా దగ్గర రన్నింగ్ ఉన్న డిజైన్స్లో మాకు ఈ కలర్ కాంబినేషన్ కావాలండి అనుకున్నా మనం కస్టమైజ్ చేసేస్తాం. అండ్ ఈ మధ్య కాలంలో అక్క చెల్లెలు సేమ్ చీరలు కావాలి, వియంకులు సేమ్ చీరలు కావాలి, తోడికోడలు సేమ్ చీరలు కావాలి, చాలా చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. సో మనకు నచ్చిన మంచి హ్యాండ్లూమ్ చీర ఒకటి దొరకడమే కష్టం. అలాంటివి సేమ్ 4-5 దొరకాలంటే నాకు ప్రాపర్గా టైం ఇస్తే మా దగ్గర ఉన్న రన్నింగ్ డిజైన్స్లో మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో కస్టమైజ్ చేసి ఇస్తాం. డిజైన్ కస్టమైజేషన్ కూడా పాసిబుల్ అండి, కానీ డిజైన్ కస్టమైజేషన్ ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రైస్ పెరుగుతుంది, టైం ఎక్కువ కావాల్సి ఉంటుంది. కలర్ కస్టమైజేషన్ ఈజ్ వెరీ ఈజీ. కానీ మోస్ట్ ఆఫ్ ద హ్యాండ్లూమ్స్ అన్నిటికీ తాత టైప్ అనుకోవాలి అంతే, అంటే నా లాంగ్వేజ్లో చెప్తుంటే. అంటే ఇప్పుడు మనము చీరల వరకే పరిమితం అవ్వలేదండి, మీకు అద్భుతమైన ధోతి షెల్లా కూడా చూపిస్తాను. ఇది చాలా స్పెషల్ ఎడిషన్ ధోతి అండి. మామూలుగా ధోతి షెల్లాలు చూస్తారు, మేము కుట్టులోనే తయారు చేసేస్తాం. వావ్, ఇంత పెద్ద బోర్డర్ పంచ మనం ఇప్పటిదాకా చూడాల. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి. మా వాడి పంచల ఫంక్షన్ కండి తిరిగిన షాప్ తిరగకుండా తిరిగాం. ఇంత బోర్డర్లు, ఇంత బోర్డర్ పంచుకోవటానికి మాకు 1 వారం రోజులు పట్టింది. అదే మీ షాపుకి ముందుగా రానందుకు ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం. పంచ అంటండి, పంచకి ప్యూర్ కంచి బార్డర్. ఎస్, అందులో మళ్ళీ కలర్లు కూడా ఉన్నాయండి, మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. ఇది కట్టుకున్న బ్రైడ్కి మ్యాచింగ్ పంచ. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాంబో అనమాట ఇది. బా, ఎవరు కొనుక్కుంటారు కానీ అదృష్టవంతులు కదా. ఇలా చూడండి, ఈ కలర్ కూడా. వావ్, ఈ కలర్కి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాంబో. తరంరాల చీరండి, పెద్ద పెద్ద బుటీలతో. ఇందులో కూడా మల్టిపుల్ డిజైన్స్ రెడీ చేసాము విత్ డిఫరెంట్ కలర్ బార్డర్స్. కొంతమందికి బుట్టా స్టైల్ కావాలంటారు, కొంతమందికి బ్రొకేడ్ కావాలంటారు, అండ్ ఇంకొంతమంది డిజైన్ ఎలా కావాలంటే అలా తరంరాల చీరలు. లేదు నాకు అలా కూడా వద్దు, సింపుల్ గా బుట్ట కావాలన్నా కానీ ఇప్పుడు లేటెస్ట్ కలర్, డిఫరెంట్ కలర్స్ అండి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి భలే మ్యాచ్ అయింది. అసలు ఇంత పెద్ద బోర్డర్ పంచె దొరకటం అనేది అసలు జరగదు అనుకున్నా నేను. ఇప్పుడు పంచలే కదండి, బ్లౌజులు కూడా రెడీ చేసేసాము హ్యాండ్లూమ్లో. ఇది కంప్లీట్ మన బ్లౌజ్ కలెక్షన్ అండి, ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ బ్లౌజెస్. ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ బ్లౌజెస్ అంటండి. ఇది నేను ఫస్ట్ టైం వింటాం. జనరల్గా బ్లౌజ్ పీస్లు అంటే రకరకాలు అమ్ముతారు. అంటే ఇప్పుడు నిజమేనండి, మనకి పాత పట్టు చీరలకి కొన్ని బ్లౌజులు పాడైపోతాయి, దొరకక ఏవో ప్లెయిన్ వేసుకుంటాం. అటువంటి వాటికి కూడా చాలా బెస్ట్ ఆప్షన్. ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్. ఇందులో మనము బల్క్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాం అండి. పెట్టుబడులకు కావాలి అంటే కొంచెం ముందుగా మనకు టైం ఇవ్వగలిగితే మంచి కలర్ ప్యాలెట్ వాళ్ళకి ఎలాంటిది కావాలో అలాంటి కలర్ ప్యాలెట్ మనం తయారు చేసి కూడా ఇస్తాం. ఇందులో టిష్యూ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. వావ్, ప్యూర్ టిష్యూ బ్లౌజెస్ అండి, హ్యాండ్లూమ్ టిష్యూ అంట. వీటికి మనం ఏ శారీస్ కైనా పేరప్ చేయొచ్చు, జామ్దాని శారీస్ కి కానీ ఇంకా పటోలా శారీస్ ఏవైనా అండి. మనము బ్లౌజ్ పీస్ పెట్టి తాంబూలం పెట్టి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే తప్పితే మనకు అది ఈవెంట్ అవ్వట్లా.
ఇది ఒకటి మనం అంత డబ్బులు పెట్టే బదులు డైరెక్ట్ ఒకటి ఇది నేయించి పెడితే అన్నిటికన్నా వాల్యుబుల్ కదండి ఇది. గుర్తుండిపోతుంది. ఇది ఇంకా పాస్ కాదు, ఇంకా అక్కడ నుండి పాస్ కాదు, వాళ్ళు వాడతారు అంతే, రిటర్న్ గిఫ్ట్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరికి ఇచ్చేస్తున్నారు మనం వాడుకోమని. చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్. చిన్ని బేబీస్ కండి, అబ్బబ్బబ్బబ్బా. జస్ట్ బాన్స్ కి గిఫ్ట్ ఇస్తే అప్ టు 2.5-3 ఇయర్స్ వరకు కూడా సెట్ అవుతుంది. ఇది చూడండి, సిల్వర్ కలర్ లో డక్స్. ఇది ట్రెడిషనల్, ఇది కొంచెం డిజైనర్ అవుతుంది, ఇది కొంచెం డిజైనర్ ట్రెండీ స్టైల్, ఇది ట్రెడిషనల్ స్టైల్, బర్డ్ స్టైల్, జస్ట్ సింపుల్ ఎంబోజ్. పీకాక్స్, ప్యారెట్స్, బేబీ చికెన్స్ లా ఉన్నాయి. ఇందులో కూడా ఆ ట్రెడిషన్ ని మిస్ అవ్వకూడదని ఇది ట్రెడిషనల్ అండి. ఇవన్నీ బుజ్జి బేబీస్ కి పట్టు లంగాలు. డిస్నీ బేబీస్ కూడా పెట్టేసాం. ఇది నేను ఫస్ట్ టైం చూడటం అండి, మోస్ట్ షాకింగ్. ఇటు చూడండి, పట్టు లంగాకి మిక్కీ మౌస్లు పెట్టేశారు, డిస్నీ బేబీస్. వావ్, హ్యాట్స్ ఆఫ్ అండి మీ క్రియేటివిటీకి మాత్రం. 2 to 9 ఇయర్స్ ఇంకొక సైజ్ వస్తుంది. ఇప్పుడు మా పాపకు ఉంది, ఒక శారీ తీసుకొని కట్ చేసి కుట్టించడమే. ఇలా బయట మనకి ఇన్ని మోడల్స్ దొరకట్లా, 4-5 ఉంటాయి, అందులో పిక్ చేసి. ఫ్రీ సైజ్ అండి, ప్రాపర్ ఫ్రీ సైజ్. ఓ ఇది ఫ్రీ సైజ్, ఓ ఇంక్లూడింగ్ బ్లౌజా? విత్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే ఓకే, మీకు ఇందులో కూడా బ్లౌజ్ ఉందండి. ఓ బేబీస్కి కూడా బ్లౌజ్ ఉందంట. అయ్యో మనం ఇది చూడలేదు. 2-3 ఏళ్ల పిల్లలకి లంగా విత్ బ్లౌజ్ అంట. బా ఏముందలే. అన్నిటికన్నా బాగా హైలైట్ అయింది ఆ మిక్కీ మోస్ది. నేను ఇప్పుడు దా చూడలే, పట్టులో ఇలా కూడా నెయ్యగలమా అని. మగ్గం చేతిలో ఉందండి, ఇన్నోవేషన్లకి ఇంకా బ్రెయిన్ వాడేస్తున్నారు. గ్రేట్. ప్యూర్ కంచి హ్యాండ్లూమ్ దుపట్టా విత్ 2-sided పళ్ళు. మనకు 2 పక్కల పళ్ళు వస్తుంది. ఇక్కడ పళ్ళు ఉంది, ఇక్కడ పళ్ళు ఉంది. ఓకే, దుపట్టాకి 2 వచ్చండి, ఓణీగా కూడా వేసుకోవచ్చు. నేను ఇంకొకటి చెప్తాను, మనం అడ్డు తెరలా పట్టుకోవచ్చండి. ఓ పెళ్లిలో అడ్డుతేర, అర్థమైంది. ఇలా పట్టుకుంటే అడ్డు తెరకి బాగుంటుంది, తర్వాత పిల్లలు యూజ్ చేసుకోవడానికి బాగుంది. ఇందులో దుపట్టాస్లో ఏంటంటే మనకు అన్ని కలర్స్ వీవ్ చేయించడం కష్టం కాబట్టి ఇలా హాఫ్ వైట్లో కూడా దుపట్టాస్ రెడీగా ఉంటాయి మన దగ్గర. సో ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ మేము డైయింగ్ చేసిస్తాం. ఎవరైనా ఈజీగా మ్యాచ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇట్లా హాఫ్ వైట్ దుపట్టాస్ కూడా వీవ్ చేసామండి. ఇదండి లంగా, ఇది ఫ్రీ సైజ్, మనకు ఫ్రీ సైజ్ లంగా జాకెట్ అండి. ఇప్పుడు ఇది కొంచెం ట్రెండీ కలర్ కదా, ఇదేమో లంగా జాకెట్ అండి. సో ఇలా హాఫ్ వైట్ పట్టు తీసుకుని దీనికి మనం కావాల్సిన కలర్తో డై చేయించుకోవచ్చు. సో బేసిక్గా మొత్తం పట్టు లంగా ఓణి బ్లౌజ్ వచ్చేస్తాం ప్రాపర్గా. అండ్ హ్యాండ్లూమ్, ట్రెడిషనల్ హ్యాండ్లూమ్. మనం అన్ని ప్రైసులు మాట్లాడుకున్నాం కదండి, దీని ప్రైస్ కూడా ఒకసారి మెన్షన్ చేయండి. ఇది లంగా జాకెట్ అండి. అవునండి, 11,000 అండి. వర్త్ ఇట్ అండి, వర్త్ కూడా కాదు, రీజనబుల్ ప్రైస్. చెప్పాను కదా, ఒక్కొక్కరికి ప్రైసులు బట్టి ఎక్కువ తక్కువ అనిపిస్తుంది, కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ ఆ ప్రైస్కి రావటం అనేది చిన్న విషయం కాదు. 11,000 అంటే బాగుందండి. ఇప్పుడు దాకా మనం వీళ్ళ స్పెషల్ కలెక్షన్స్, వీళ్ళ వింటేజ్ కలెక్షన్స్, యునీక్ కలెక్షన్స్ అన్నీ చూసేసాం. ఇప్పుడు మనం మార్కెట్లో ప్రజెంట్ ట్రెండ్ని అట్రాక్ట్ చేసే అన్ని రకాల వెరైటీస్ కూడా హ్యాండ్లూమ్ నుంచే, డైరెక్ట్ వ్యూవర్స్ నుంచే తీసుకొచ్చారు. వాటిని కూడా ఒక లుక్ వేసి వద్దాం రండి. ఇవన్నీ గద్వాల్ పట్టు అండి, ఇవన్నీ మస్లిన్ జామ్దాని. బా, గద్వాల్లో కూడా ఈ కాంబోస్ బాగున్నాయిగా, చాలా డిఫరెంట్ కాంబోస్ కదా. మనకి 11,900 అండి. ఇవి కూడా కాంబోస్ చూడండి. బా, ఇది చాలా బాగుంది. సో ఇది ఎంత ప్రైస్ పడుతుందండి? 22,000 అండి. ఇది 22. అది కుట్టు అండి, కుట్టు బోర్డర్ అండి. ఈ కాంబో కూడా బాగుంది, రెడ్ బేబీ. ఇది ఎంత అండి? 11,900. సో చూసారు కదా, రఫ్గా కొంచెం ప్రైసెస్ కూడా చెప్పాను, ఉన్న ఒరిజినల్ రియల్ ప్రైసెస్ అనమాట. ఇవన్నీ కతాన్స్ అండి, ప్యూర్ కతాన్స్. మనకి స్టార్టింగ్ రేంజ్ వచ్చి 12,200 నుంచి 25,000 దాకా ఉన్నాయండి. ఇవి బనారస్ కోటా సిల్క్స్ అండి. సరే, ఒక 2 శారీస్ తీద్దాము. ఇది ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి? 9,200. ఇది 9,000 అలా ఉంటుందంటండి. ఇది మొత్తం హ్యాండ్ స్టిచ్ వర్క్, మధ్యలో ఇది ఎంబ్రాయిడరీ కూడా ఉందండి. ఇది సో ఇవన్నీ బనారస్ కాథాన్ ఖడ్వాస్. ఇందులో బనారస్లో కూడా జామ్దాని వచ్చిందండి. బనారస్లో జామ్దాని. ఇది ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుందండి? 25,000. నేను ఎందుకు ప్రైస్ రేంజెస్ చెప్తున్నానో మీకు ఆల్రెడీ అర్థమై ఉండాలి, బయట ప్రైసులకి ఇక్కడికి డిఫరెన్స్ చెప్పడానికి. ఇవన్నీ అండి వెంకటగిరి డబుల్ వార్పు శారీస్. 17,000 నుంచి నా దగ్గర మటుకు 32,000 వరకు ఉన్నాయండి. ఇవన్నీ డబుల్ వార్పు అంటే డిఫరెన్స్ ఏంటండి? ఇది కంచిపట్టులో సింగిల్ వార్పు అండి. మనకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటంటే ప్లై అన్నమాట. ప్లై యూజ్ చేసేది. సో ఇది డబుల్ వార్పు. అవునండి. చూడండి ఎంత వర్క్ ఉందో అసలు దీని మీద. సింగిల్ వార్పు జామ్దాని. మినిమం ఇన్ని పోగులు ఉంటే తప్పితే ఇలాంటి డిజైన్ కూర్చోదు అన్నమాట. చాలా బాగుంది.
ఇవండి కంచి సాఫ్ట్ సిల్క్స్ అండి, ఇవన్నీ లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్స్. ఇది టస్సర్ బేస్ అండి, ఇది టస్సర్ బేస్ అంటండి. సో అన్ని రకాల అకేషన్లకి సెట్ అయ్యేటట్టు ఉన్నాయండి. మైసూర్ సిల్క్ మనకు తెలిసిందే. ఎన్ని గ్రామ్స్ అండి ఇది? ఇది 80 గ్రామ్స్ అండి. 80 గ్రామ్స్కి చూడండి అసలు క్వాలిటీ ఎంత బాగుందో. సో అన్ని రకాలు ఉన్నాయండి. మైసూర్ సిల్క్లోనే ఇక్కడ ఇంకో రకం కూడా ఉంది, మిక్స్డ్ డిఫరెంట్ కలర్ కాంబోస్ విత్ డిఫరెంట్ బార్డర్. భలే స్మూత్గా ఉంది అసలు. సో ఇంకా మిగతా రూమ్స్లో చాలా రకాల వెరైటీస్ ఫ్యాన్సీ అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక లుక్, ఒక చిన్న క్లిప్ తీస్తాను, చూసేయండి. ఇవన్నీ పెట్టుబడి చీరలు అంటండి. ప్రైస్ రేంజ్ ఎలా ఉన్నాయండి? ఆల్మోస్ట్ 1450 నుంచి 1800 వరకు ఉన్నాయండి. విన్నారు కదా, 1400 నుంచి ఉన్నాయి. సో పెట్టుబడులకు చాలా బెనిఫిట్ అండి ఇవి. ఇవన్నీ ఫ్యాన్సీస్ అండి, టస్సర్ జార్జెట్స్, కోరాస్, మళ్ళీ ఇందులో కూడా ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అంటండి. మీ డిజైనింగ్ టాలెంట్ బాగుంది అంటే పిక్ చేసుకోవటం భలే పిక్ చేసుకున్నారు. సో ఇవి కూడా 100 చీరల్లో 2 పిక్ చేస్తారంటండి. సో అందువల్ల అన్ని యూనిక్గా ఉన్నాయి. ఇవేం శారీస్ అండి? ఇవన్నీ ఫ్యాన్సీలోకి ఫ్యాన్సీ వర్క్. ఆర్గన్జా కూడా ఓకే. క్రష్ టిష్యూ, క్రష్డ్ ఆర్గన్జా. చాలా వర్క్ చేసింది కదా. ఈ కలర్ కోసం నేను ఫస్ట్లో ఎంత తిరిగానో. ఇలా క్రాస్ స్టిచ్తో. ఓకే, టిష్యూ చాలా స్మూత్ ఉందండి. క్రష్డ్ ఆర్గన్జా చాలా వాషబుల్ అండి. మీకు దీనికి డ్రై వాష్ కియాల్సిన అవసరం లేదు, షాంపూ వేస్తే చాలు. విన్నారుగా, షాంపూ వేసి వాష్ చేసేటివే. ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అండి. ఇవేంటండి? ఇది కోటాస్ అండి. కోటాస్ ఎంబ్రాయిడరీ వచ్చేసి నార్మల్ గా. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి. ఇది 2550 అండి. ఏమన్నారు? కోటా అన్నారు కదా. కోటా. ఇక్కడ వచ్చేసి అన్ని ఫ్యాన్సీ శారీస్, మన పార్టీ వేర్స్, కాక్టైల్స్, ఎవ్రీథింగ్. ఇవన్నీ పేస్టల్ కలర్స్ నుంచి డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి. అన్ని టోన్స్ ఉన్నాయండి. లైట్ బార్డర్ వర్క్ చేయించున్నాయి. అన్ని హ్యాండ్ వర్క్ అండి. హ్యాండ్ వర్క్ అంట. ఇందులో మళ్ళా మొత్తం హ్యాండ్లూమ్స్ అండి. దేశీ టస్సర్స్ విత్ ఆర్గానిక్ పెయింటింగ్ తో మళ్ళీ వర్క్ వచ్చారు, హ్యాండ్ వర్క్, ఆరి వర్క్. బాగుందండి. ఇదేం సారీ అండి? టస్సర్ అండి. టస్సర్. క్రష్డ్ మీద కలంకారీ ప్రింట్. yes, కలంకారీ, పెన్ కలంకారీ. హ్యాండ్లూమ్ క్రష్ టిష్యూ మీద పెన్ కలంకారీ. దీని బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందంటే సిల్క్ అన్నమాట. ఇది టస్సర్ బుట్ట. ఇది ప్రైస్ ఎలా ఉంటుందండి? ఇది 16,000 అండి. మళ్ళీ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి. విన్నారుగా, అన్ని హ్యాండ్లూమ్స్. ఇక్కడ ఉన్నవన్నీ హ్యాండ్లూమ్సే, అన్ని రకాల ప్రైసుల్లో ఉన్నాయండి. మంచి కలంకారీ ఇది. ఓకే. బ్లౌజ్ కూడా మళ్ళీ కలంకారీ వచ్చింది. సో ఇదండి, ఇక్కడికి మీరు రావాలంటే 1 whole డే అట్టి పెట్టుకోండి. ప్రతి రూమ్లో కొత్త కొత్త కలెక్షన్స్ అనమాట. నేను లేట్ అయ్యాను, నాలాగా మీరు లేట్ అవ్వమాకండి. ఇక్కడ వచ్చేసి అన్ని 3000 to 6000 రేంజ్ ఫ్యాన్సీ శారీస్. ఏ దానికైనా కట్టుకోవచ్చు. చిన్న చిన్న సింపుల్ అకేషన్స్కి, ఆర్ ఎక్కడికన్నా 2-3 కలవడానికో, చిన్ని పాట్లాక్స్తో వర్త్ ఇట్. 3000 ఆ రేంజ్లో ఉన్నాయంటండి. ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీలు అనమాట. పెట్టుబడులకు కూడా వాడుతున్నారు. ఈ ఫాలింగ్ రా సిల్క్ అండి, దాని మీద ఫాలింగ్ రా సిల్క్ అంట. చాలా స్మూత్గా, చాలా బాగున్నాయి అసలు. డిజైన్ కోసం కట్టేసుకుంటాం కానీ అది స్మూత్నెస్ కావాలి. కరెక్ట్ వర్డ్ అండి. అవును, డిజైన్ కలర్స్ చూసి అబ్బా బాగుందని కట్టేసుకుంటాం. కట్టుకున్నంతసేపు డిస్కంఫర్ట్తో ఉంటుంటాం అనమాట. ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి టెక్స్చర్. అవి ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లేనండి. ఆర్గన్జా శారీస్ కదండి ఇవి. అవునండి. మా సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఇది. వీళ్ళ సర్టిఫికేషన్ అండి సిల్క్ మార్క్ది. మా ఓల్డెస్ట్ షాప్ ఇది. అండ్ మనకి ఎక్కడెక్కడ ఎలా వీవ్ అవుతాయి, ఎలా డై అవుతాయి, ప్రాసెసింగ్ అంతా మేము ఇలా పెట్టామండి. బాగుందండి. హెరిటేజ్ కలెక్షన్స్ని చూస్తున్నాము అంటే ఆ హిస్టరీ కూడా తెలుసుకొని చూస్తే బాగుంటుంది. సో అలా వీళ్ళు హిస్టరీని కూడా ఇక్కడ పర్మనెంట్గా ఫిక్స్ చేసుకున్నారు. బాగుందండి. సో ఇదండి, తప్పకుండా మీకు యూజ్ అవుద్ది. ఫంక్షన్లు ఉంటే ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నాను. సో హైదరాబాద్లో ఇంత ప్యూరిటీతో, ఇంత హ్యాండ్లూమ్ మనం క్రియేట్ చేసిన వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ నేను రియల్లీ ఇంప్రెస్డ్ అనమాట. ఇది వీళ్ళేమీ ఇలా చెప్పమన్నది కాదు, పర్సనల్గా నా మనసులో నుంచి చెప్తున్న మాటలు. సో ఇదండి ఇవాళ వీడియో. సరే, డీటెయిల్స్ మొత్తం అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది కదండి? అవునండి, ఇన్స్టా పేజ్ కూడా ఉంది. లైవ్ ఆన్లైన్ కాల్స్ చేస్తారు, వీడియో కాల్స్లో అన్నీ మీకు చూపిస్తారు. కొరియర్ సర్వీసులు ఉన్నాయి, కస్టమైజేషన్ చేస్తారు కదా, బ్లౌజులు అన్ని, ఎవ్రీథింగ్. సో ఆల్ ఇన్ వన్ షాప్ అనమాట, విత్ హ్యాండ్లూమ్. సరే, ఇంకిప్పుడు కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఏం చేయాలి? ఆ సబ్స్క్రిప్షన్ గుద్ది, మంచి లైక్ కొట్టి, నైస్ కామెంట్ని నా దాకా అందచేయండి. డిస్క్రిప్షన్లో వీళ్ళ డీటెయిల్స్ మొత్తం ఇస్తాను.
ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ మరి.